అన్నలారా అక్కలారా, యేసయ్య నిజమైన దేవుడు. యేసయ్యను నమ్మిన వారికి మేలు కలుగుతుంది, శాంతి సమాధానం లభిస్తుంది, క్షమాపణ లభిస్తుంది, పరలోకం వెళ్ళే అవకాశం దొరుకుతుంది. శివరాజుకి అమ్మలారా మీ పాపం పోవాలంటే, అమ్మలారా మీ పాపం పోవాలంటే, శాంతి దొరకాలంటే, సమాధానం కావాలంటే, పాప క్షమాపణ పొందాలంటే, మోక్షం చేరాలంటే యేసు ప్రభు నమ్ముకోండి. యేసయ్య గొప్ప దేవుడు. యేసయ్య మీకు శాంతి సమాధానం ఇచ్చే దేవుడు. పాడి పంటలు ఇచ్చి మనకి సమృద్ధినిచ్చి మనం చేసిన పాపాలను క్షమించే రక్షకుడు గొప్ప దేవుడు యేసయ్య. యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడమ్మా. యేసయ్య నమ్ముకోనండి. వాదు 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 వాదులా వాదమా యేసు జీవితం మంచి పని దేవుడు ఇచ్చాడు. మీ చేతి పని దీవించబడు గాక. అన్న యేసయ్యను నమ్ముకోండి. యేసయ్య గొప్ప దేవుడు. యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీకు శాంతి సమాధానం దొరుకుతుంది, పాప క్షమాపణ లభిస్తుంది, మీ కష్టార్జితం మీరు అనుభవిస్తారు, మోక్షానికి చేరుతారు. పరలోకం వెళ్ళాలంటే పాపం క్షమించబడాలి, పాపం క్షమించబడాలంటే యేసు నమ్ముకోవాలి. దేవుడు మిమ్మల్ని దీవించడు కాకన్నా. వాదు 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 వాదులో వాదమా క్షమాపణ జరగాలంటే, మీపై ఉన్న శాపం తొలగాలంటే, ఎవరైనా మోక్షం చేరాలంటే, పరలోకం పొందాలంటే, పాపము నుండి విడుదల పొందాలి. పాపము నుండి విడుదల పొందాలంటే యేసు క్రీస్తును నమ్ముకోవాలి. యేసును నమ్ముకోవాలంటే దేవుని సన్నిధికి రావాలి. కనుక యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడన్నా, మీకు మంచి ఆరోగ్యాలు ఇచ్చి, మీకు శాంతి సమాధానం ఇచ్చి, మీకు పాప క్షమాపణ ఇచ్చి, మిమ్మల్ని మోక్షానికి నడిపించే గొప్ప రక్షకుడు యేసుక్రీస్తు. ఆయన నమ్మి బాప్తిస్మం పొందితే రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. కనుక అన్నలారా నిర్లక్ష్యం చేయకండి. యేసు త్వరగా రాబోతున్నాడు. ఎవరు యేసును సొంత రక్షకునిగా స్వీకరిస్తారో వారందరూ మోక్షానికి చేరతారు. కనుక ఇదే మిక్కిలి అనుకూల సమయం, నేనే అనుకూల సమయం. యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. యేసయ్యను నమ్మండి, పాప క్షమాపణ పొందండి. దేవుడు మిమ్మల్ని రక్షించును గాక. ఆమేన్.
మనం చేసిన పాపము, జన్మ పాపము, కర్మ పాపము క్షమించడానికి ఈ భూమి మీద మరెవ్వరూ లేరు. మనము అపరాధములతో పాపములతో చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు మనల్ని వెదకి రక్షించడానికి దేవుడే నరావతారంలో ఈ లోకానికి వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఆ నరావతారంగా వచ్చిన ఆ దేవుడు యేసుక్రీస్తు. కనుక యేసుక్రీస్తును నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడునని బైబిల్లో రాయబడింది. కనుక అక్కలారా, యేసే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీ కొరకు తన రక్తాన్ని కార్చాడు, ప్రాణం పెట్టాడు, చనిపోయి 3వ దినం మృత్యుంజయుడై లేచాడు. ఆయనను మీ హృదయం అందు విశ్వసించండి, నోటితో ఒప్పుకోనండి, యేసయ్య మార్గంలోనికి రండి, మోక్షం పొందండి, పాప క్షమాపణ పొందండి, శాంతి సమాధానం అనుభవించండి. అలాంటి గొప్ప రక్షణ అదేవదేవుడు మీకు అనుగ్రహించి దీవించును గాక. అమ్మలారా, మీ పాపం పోవాలంటే, మీకు శాంతి దొరకాలంటే, మీరు మోక్షం పొందాలంటే, సైతాన్ నుండి విడుదల పొందాలంటే, ఏడు బాగలేదు లోపల చర్చికి వస్తావా? ఎందుకు నమ్మలేదు? యేసు ప్రభు నేను మంచి దేవుడిని ఎందుకు నమ్మలేదు? కొడుకు ఏడు చేస్తారు, పరలోకం తీసుకెళ్తాడు. అందరు నమ్మినా నమ్మపోయి నువ్వు మొదట నమ్ము, వాళ్ళు కూడా నమ్ముతారు. అర్థం? ఏం పేరు నీ పేరు? టికో. వాదు 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 వాదులో వాదమా. యేసు దగ్గరికి నువ్వు రావాలి. యేసులో శాంతి ఉంది, ఆరోగ్యం ఉంది, ఆశీర్వాదం ఉంది, స్వస్థత ఉంది, విడుదల ఉంది. ఏమా టికో, యేసయ్యలో నీకు పాప క్షమాపణ ఉంది. యేసయ్య పొందిన దెబ్బల వల్ల నీ శరీరానికి స్వస్థత కలుగుతుంది. యేసయ్య చిందించిన రక్తము ద్వారా నీ పాపం క్షమించబడుతుంది. కనుక నీ కొడుకు కోడలు నమ్మినా నమ్మపై నువ్వు ముందు యేసయ్య నమ్ముకో, ఆ తర్వాత వాళ్ళు కూడా నమ్ముతారు. మొదట నీవు ఏ ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడుతున్నాడు బైబిల్ సెలవిచ్చింది. నువ్వు విశ్వాసం ఉంచితే నీ ఇంటి వాళ్ళు కూడా విశ్వాసం ఉంచుతారు. సరే, నీకోసం ప్రార్థన చేస్తాం. నీ కూతురు ఏం పేరు? నీ కూతురు మారిపోయింది, అర్థమైందా? కాబట్టి నీకోసం ఎంతో బాధపడుతుంది. నీకోసం బాధపడుతుంది. అలా పెంకుల్లో దూరిపోకు, భయపడకు. నీకు మోసుకొని వెళ్ళిపో. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకో. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తం. కళ్ళు మూసుకో. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో ఇదిగో నీ కుమార్తె టికుమని స్వస్థపరచండి. యేసు నామములో ఒళ్ళు నొప్పులు, కాలు నొప్పులు, శరీరంలో రోగ రుగ్మత బలహీనతలను దూరంగా పోవును గాక. తన కొడుకు కోడలు కూడా నీ సువార్తను అంగీకరించి మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది నిన్ను స్వీకరించి సన్నిధికి వచ్చేలాగా సహాయం చేయమని ఇప్పుడు కార్యక్రమం అన్నిటి వరకు విడుదలిచ్చి ఆరోగ్యం ఇచ్చి బాగు చేసి బలపరిచి నిన్ను నమ్ముకునే కృపను ఇవ్వని సైతాన్ తంత్రములను యేసునామములో గద్దిస్తూ చీకటి శక్తులు యేసునామములో పమని ఆజ్ఞాపిస్తూ యేసు శక్తి గల ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ అను. ఆమేన్. ఆమేన్ హలో. ఆమేన్. ఆమేన్ హలో. ఆమేన్ అను. ఓ కాదు, ఆమేన్ అను. ఆమేన్. ఓకే, దేవుడిని దీవించును గాక. కాబట్టి నువ్వు మారు మనసు పొందాలి, యేసయ్యని నమ్ముకోవాలి. నీ కూతురు మారు మనసు పొంది సంతోషంగా ఉంది, నీ గురించి ఏడుస్తుంది. నువ్వు మారు మనసు పొందు, నేను దేవునికి స్వస్థత ఇస్తాడు. మారు మనసు అంటే మనసు మార్చుకో. క్రీస్తు ప్రేమ చొంజానికి ప్రేమైనటువంటి అన్నలారా, అక్కలారా, యేసయ్యను ప్రేమించండి, యేసయ్యను ధ్యానించండి, యేసయ్య వాక్యాన్ని పాటించండి. చాలా సంవత్సరాలు అవుతుందండి. బాగు చేస్తాడమ్మా, ప్రార్థన చేసుకుని జరిగిన ఈ సువార్త పరిచర్య ఫలం మేము చూసినట్లు యేసుక్రీస్తు రక్తము ఈ గ్రామాన్ని తాకులుగా, యేసయ్య గాయపడిన హస్తం ఈ గ్రామాన్ని పట్టుకులుగా. ఈ గ్రామంలో అన్యులు సన్నిధికి రాలేని వారు, తెలిసి కూడా రాలేవారు, తెలియక రాలేని వారు అందరూ యేసు నామములో రక్షించబడుదురుగాక. కొంతమంది అన్నలు అక్కలు పొలం పనులకు వెళ్ళిపోయారు, కొండ పనులకు వెళ్ళిపోయారు, పనుల్లో ఉండగానే వాళ్ళు మీరు రక్షించండి. ఈ రోజు ఈ వీధుల్లో మేము ప్రకటించిన సువార్త ఫలించునుగాక. సైతాన్ నియమం దుష్ట తంత్రంలో గ్రామాన్ని ఏలుబడి చేసిన దుష్ట శక్తులు యేసు నామములో బంధించబడి బయటకు పోవునుగాక.
గ్రామమంతరికి విడుదల, గ్రామమంతరికి కనువిప్పు, గ్రామమంతరికి స్వస్థత, గ్రామమంతరికి ఆరోగ్యం, గ్రామమంతరికి రక్షణ, ప్రజలందరూ పరలోక రాజ్య ప్రాప్తులు అగుదురుగాక. నాయనా మీ సన్నిధికి నడిపించి మహిమ పొందమని. వచ్చిన బిడ్డలందరూ దీవించండి. సువార్త ప్రకటించి వారి పాదములు సుందరములు అన్నారు. వచ్చిన బిడ్డలందరూ దీవించబడి గొప్ప ఫలాలు పొందుదురుగాక. తిరిగి మేము ఇక్కడి నుంచి తిరిగి వెళ్తున్నాం. మాతో కూడా మీరు ఉండమని మీ సన్నిధిని చేస్తాం. మా పని నుంచి వాడుకోమని సువార్త జరిగించిన వేసిన నడుచున్నాం తండ్రి. భవిష్యత్తు మీద మళ్ళీ వస్తాం. ప్రార్థన చేయండి. వేషంలో రావడం ప్రార్థన చేయండి. మేము త్వరగా రావాలంటే సమ్మర్లో రావాలని అందరూ